హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా ఎగ్ పల్యంని రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, సో, అలాగే మనం పల్యం ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని తినాలన్నా, సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా సూపర్ ఉంటది. సో, ఫస్ట్ అయితే మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అయితే వేసేసి కొద్దిసేపు వేయించుకునేద్దాం. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే వేయించుకునేసేయండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత సో, మనము సన్నగా పచ్చిమిర్చినైతే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. సో, ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకున్న తర్వాత ఇందులోకి సో, మనము 1 టమోటోని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమోటోస్‌ని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. టమోటోస్‌ని కూడా వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. సో, ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమోటోస్‌నైతే వదిలేసేయండి. సో, చూసారు కదా టమోటోస్ అయితే మనకి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. సో, ఇప్పుడైతే మనము మసాలాలైతే యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1 టేబుల్ లేదా 2 టేబుల్ స్పూన్ వేసుకొనేసేయండి. ఇలా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు ఫైనల్‌గా మనము ఎగ్స్‌నైతే వేసుకునేద్దాం. సో, ఎగ్ కూడా ఇలా వేసేసిన తర్వాత కొంచెం స్లో మీడియంలో పెట్టుకునేసి ఉడికించుకునేసేయండి. కొద్దిసేపు ఏం మిక్స్ చేయకుండా అలాగే పెట్టేసి కొంచెం స్లో మీడియంలో పెట్టేసి ఇలా వదిలేసేయండి. ఒక 1 సెకండ్ అలా. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. కొద్దిసేపు పెట్టిన తర్వాత కొంచెం కొంచెమే ఇలా చిన్నగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. లేదంటే అంతా మనకి మిక్స్ అయిపోతది. పొడి పొడి అయిపోతది. సో, ఇలా చిన్నగా ఇలా అయితే బాగా మిక్స్ చేసుకునేసేయండి. సో, ఇంతే సింపుల్‌గా మనకి ఎగ్ పళ్ళెం అనేది సింపుల్‌గా ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో, రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, సో, మనము అలాగే ఓన్‌గా పళ్ళెం మాత్రమే ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. సో, దేనికైనా బావుంటది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో, ఇంకా ఫైనల్‌గా ఇలా అంతా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసి మనము సర్వ్ చేసుకునేద్దాం. సో, ఇంతే సింపుల్‌గా మనకి ఎగ్ పళ్ళెం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మనము ఇలా ప్లేట్‌లోకి అయితే తీసుకునేద్దాం. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో, తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సో, నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.